నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. దానం నాగేంద్ర కడియం శ్రీహరిపై పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఇక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా అనేది. నాగేందర్ గారు తనని గెలిపించాము. తను బీఆర్ఎస్ బీ ఫామ్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ ఎంపీ కాంగ్రెస్ బీ ఫామ్ నుంచి గెలిచారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేముంటుంది? తను ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నారు. కనీసము ఏ ప్రజా సమస్య పైన అతను ఇంతవరకు స్పందించింది లేదు. మరి మేము ఏ విధంగా అతన్ని నమ్మాలి? ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎవరు? ఇంతకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరు? తనే కదా. మరి బీఆర్ఎస్ బీ ఫామ్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ నుంచి ఎంపీకి పోటీకి నిలబడ్డారు కాంగ్రెస్ బీ ఫామ్ నుంచి. ఇప్పుడు స్పీకర్ గారు తను స్పష్టంగా చెప్తున్నారు అతను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు, బీఆర్ఎస్లో ఉన్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అతను స్పీకర్ గారు కళ్ళకు గంతలు కట్టుకున్నారా? స్పష్టంగా ఆధారం ఉంది. దానం నాగేంద్రపై వేసిన కేసు పిటిషన్ కొట్టివేసింది కదా, దానిపై మీరు ఇది పూర్తిగా అనైతికమమ్మ, రాజ్యాంగ విరుద్ధం. అంటే ఈ స్పీకర్గా ఉన్న వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడిగా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. కానీ ఎంత అనైతికమైన చర్య ఇది చేసిరంటే, స్పీకర్ చరిత్రలోనే ఇది ఒక మాయన మచ్చ, ఇది ఒక బ్లాక్ డేగా మనం వర్ణించవచ్చు. అంటే రాజ్యాంగం స్ఫూర్తిని ఈయనకు దొంగలో దొరికినట్టు తెలుస్తుంది. కంప్లీట్గా ఒక ఓటు అన్నది, మేము ఇప్పుడు చూడండి, నేను బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినమ్మా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినప్పుడు నేను అంటే ఆ వ్యక్తి ఆ పార్టీని చూసి నేను ఓటేసిన. మరి నా ఓటుని ఈయన చెల్లకుండా చేసినట్టే కదా. ఆయనకి ఇష్టమైన ఆయన స్వార్థ ప్రయోజనాల కోసము ఎమ్మెల్యే గారు ఆయన నచ్చిన పార్టీ చేంజ్ చేసి నా ఓటు విలువని ఆయన పోగొట్టినట్టే కదా. రాజ్యాంగ పరంగా నాకు ఇచ్చిన ఓటు హక్కుని నేను వినియోగించుకున్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేసిండు ఈ ఎమ్మెల్యే. దానం నాగేందర్ పార్టీ మారలేదంటున్నారు, దీన్ని ఎలా చూస్తాం? మరి పార్టీ మారకుంటే వెల్కమ్ అండి. నేను ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నేను వెల్కమ్ చేస్తున్నా. మా పార్టీ ఆఫీస్కి రండి, నియోజకవర్గంలో మా కండువా వేసుకొని తిరగండి. మీరు ఇప్పుడు పార్టీ మారలేదు అంటున్నారు. నిన్న సంబరాలు చూసినాం మేము, చాలా వాట్సాప్ గ్రూపుల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి స్వీట్లు తినిపిస్తున్నారు. మరి ఆయన పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ కండువా వేసుకోవాలి, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దాని గురించి వివరించాలి ఆయన్నే. ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి ఇవాళ సుప్రీంకోర్టులో కూడా దాని జడ్జిమెంట్ వచ్చేది ఉంది. అట్లీస్ట్ మాకు సుప్రీంకోర్టులో అయినా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు చెందిన న్యాయవాదులైనా మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేస్తుందంటారా? ఖచ్చితంగా చేయాలమ్మా. అంటే ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారికి మేబీ కళ్ళు కనిపించట్లేదేమో, ఆయన సరోజినీ హాస్పిటల్ తీసుకెళ్ళి మంచిగా చూపించాలి. ఇంత సోషల్ మీడియాలో మన ఛానల్స్లో అన్ని నేషనల్ మీడియాలో క్లియర్గా తెలుస్తుంది ఆయన కండువా వేసుకుంటూ కండువా మార్చిండు, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్నాడు, సీఎం గారితో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అని ఆయన గతంలో చెప్పుకున్నాడు కూడా. అది కాకుండా మోరోవర్ భారత ఎలక్షన్ కమిషన్లోనే మీకు క్లియర్గా ఆయన వేసిన ఎంపీకి నామినేషన్ పత్రం ఉంది కదా. అదొక్కటి చాలదా వాళ్ళకి ఆయన కాంగ్రెస్లోకి చేరిండు అని చెప్పేసి? కాంగ్రెస్ పార్టీలో ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన ఎంపీగా పోటీ చేసిండు. దానం నాగేందర్ పైన నిన్న వేసిన పిటిషన్ ని స్పీకర్ కొట్టివేశారు, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోకల్లో నిలబడ్డాం కదా, 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు నెక్కిరేసుకునే అబ్బాయిని కూడా మనం అడిగితే దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడంటే ఆ నెక్కిరేసుకునే అబ్బాయి కూడా మాకు చెప్తాడు దానం నాగేందర్ ఫలానా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని. కాబట్టి ఇంకొకటి, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం అన్ని. ఆయన ఇప్పుడు కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసేసి మొన్న లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ సెకండ్ ప్లేస్ ఎవరిదని చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏదైతే ఉందో అక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నది దానం నాగేందరే. మరి తను ఇక్కడ ఏ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోరాడాడు, దేంతో పోటీ చేశాడు? ఇక్కడ వచ్చి లోకల్ తిరిగి కాంగ్రెస్ కండ వేసుకొని తిరిగాడు కదా. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ దాపడానికి లేదు కదా. ఇంకొకటి, స్పీకర్ గారికి ఆ కళ్ళకి కనిపించట్లేదా? ఇంకోటి, ఈ రోజు కనుక నిజంగా చెప్తున్నా, అంబేద్కర్ గారు మన మధ్య లేకపోయినా తన ఆశయాలు, తన రాజ్యాంగం మన కళ్ళ ముందు ఉంది. కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆయన ఉంటే ఈ రోజు ఆయనకి ఎంత బాధ కలిగించే విషయం ఇది. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని నిండుగా చంపేసింది ఈ రోజు స్పీకర్ గారే అండి. ఈరోజు కళ్ళ ముందు అన్నీ పెట్టేసుకొని. ఇంకొకటి, నేను వ్యక్తిగతంగా రాజకీయ వ్యక్తిగతంగా తన ఆయన కాన్స్టిట్యున్సీలో స్పీకర్ గారు వాళ్ళకి చాలా మంచి గౌరవం ఉంది. కానీ ఈరోజు నేను వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా నాకు తెలిసిన బంధువులతోని మిత్రులతో మాట్లాడితే తన వ్యక్తిగత ఆయన ఉన్న వాల్యూ కూడా నిన్న కోల్పోయాడండి. ఇది ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల మన స్పీకర్ గారు ఇది ఒక తన వాల్యూ కూడా నిన్న కోల్పోయాడు. తనకి మంచి పేరు ఉంది, కానీ ఈ రోజు నిన్న ఏదైతే ఆయన కొట్టేయడము, అదొక ఇష్యూని కొట్టేయడం మాత్రము అది కరెక్ట్ కాదండి.
దానం నాగేందర్ పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నారు. నేను ఏమంటున్నానమ్మా, ఇక్కడ అడుగుదాం లోకల్లో కానీ ఇప్పుడు ఎవరైనా పోయేటప్పుడు చిన్న పిల్లగాని కానీ ఎక్కరేసుకున్న పిల్లగాని కూడా అడుగుదాం. ఇక్కడ చూడండి మీరు కావాలంటే, అది ఏ దానం నాగేందర్ ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. మనము ఇప్పుడు సెకండ్ ప్లేస్లో మొన్న మా బస్తీలో కూడా తను క్యాన్సిల్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ వెహికల్ ఎట్టేసి చేశాడు, ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు మనం ఎవరిని అడిగేది కాదు, గూగుల్లో కూడా కొడితే సెకండ్ ప్లేస్లో ఎవరు వచ్చిందంటే దానం నాగేందరే వచ్చాడు. ఇక్కడ కిషన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో దానం నాగేందరే ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా అండి స్పీకర్కి ఆ విషయం తెలియదా? సార్ దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నారనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ. సార్ దానం నాగేందర్ పార్టీ మారింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మరి బీఆర్ఎస్ లోనే ఉన్నాను. ఇక అనుకూలంగా చెప్పుకుంటా ఉంటారు కానీ కాంగ్రెస్ లో తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. సార్ నిన్న దానం నాగేంద్ర పై చేసిన పిటిషన్ ను స్పీకర్ కొట్టివేశారు. దీనిపై మీరు ఏం చెప్తారు సార్? అది వాళ్ళ అనుకూలంగా చేసిరని అనుకుంటున్నాను. అంతే, వాళ్ళ అనుకూలంగా అంటే యాక్చువల్లీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన క్యాండిడేట్ కదా, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో వెళ్ళారు. సార్ ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేస్తే డిస్క్వాలిఫై అయితే మళ్ళీ బై ఎలక్షన్ లో వచ్చే ఛాన్స్ ఉందా దానం నాగేంద్ర? అంటే బీఆర్ఎస్లో ఉంటే గెలుస్తాడని చెప్పగలుగుతాం, కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తాడనేది నాకైతే తెలియదు. కానీ బీఆర్ఎస్ తీసుకోదని అంటుంది కదా. సో ఆయన ఉన్నాడా లేడా తెలియదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మన ప్రభుత్వం ఇప్పుడు? ఆయన అయితే అదే ఇప్పుడు మేమైతే గెలిపించినామండి, బీఆర్ఎస్ నుంచి గెలిపించిన ఒక సంవత్సరం దాకా వచ్చాడు, దాని తర్వాత ఇక మరి రాలేదు. ఇప్పుడు ఉన్నాడా లేడా తెలియదు. సో ఇప్పుడు అన్ని పనులు ఆగిపోయాయి, ప్రతి ఒక్క పనులు ఆగిపోయాయి. దానం నాగేంద్ర మీకు ఏం చేయలేదా? ఏం చేయలేదు, చేస్తే మేము ఎందుకంటాం, చేయలేదు కదా, చేస్తలేడు కదా, చేయకనే ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు మాగా ముస్లింల పండుగ ఉన్నది, క్రిస్మస్లో పండుగ ఉన్నది, ప్రతి ఒక్క పండుగకు కేటీఆర్ కానీ అన్ని విధాలా ప్రతి ఒక్కసారి వచ్చేది. కాన్స్టిట్యున్సీలో నెంబర్ 1గా ఉండేది. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఇక్కడ ఉండేది బాగా అందరికి. కానీ ఇప్పుడైతే ఇంత నక్క నాటకాలు నడుస్తుంది. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నాడు అండి, ఉంటే మరి రావాలి కదా పబ్లిక్కి. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్, ఇది పబ్లిక్ ప్రోగ్రామే కదా, పబ్లిక్లోకి రావాలి కదా. రాకుండా ఎక్కడ ఉంటే నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటే కండవా వేసుకుంటావు, ఎంపీ టికెట్ పబ్లిక్లో తిరుగుతావు, పోటీ చేస్తారు. ఇప్పుడు ప్రజలకు రావాలంటే రాడు, ఎలా అవుతుంది? ఓకే, సుప్రీంకోర్టు పై దానం నాగేందర్ మళ్ళీ బై ఎలక్షన్ లో గెలిచే ఛాన్స్ ఉందా? అది పబ్లిక్ రియాక్షన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడైతే ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు కదా, అసలు దాంట్లో ఉన్నాడా లేడా తెలియదు. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ అని తెలియదు ఇప్పుడు. ఓకే. అది యాక్చువల్ సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్? మేము బీఆర్ఎస్. మీరు ఆయన ఏ పార్టీలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు సార్? ఆయన ఏ పార్టీ ఆయనకే అసలు తెలియదు ఇప్పుడు ప్రజెంట్గా అయితే. మేమైతే పక్క బీఆర్ఎస్, మా బీఆర్ఎస్లో ఉన్నానంటే బీఆర్ఎస్ వెంబడి కలిసి పని చేస్తేనేమో బీఆర్ఎస్ అనొచ్చు. ఆయన కాంగ్రెస్లో పని చేస్తున్న బీఆర్ఎస్ అని చెప్తుండే, కానీ అది కాదు, తప్పు అది యాక్చువల్గా అయితే. ఆయన అయితే బీఆర్ఎస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ అయితే కాదు, ఆయన ఎంపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ అని అయితే బీఆర్ఎస్ అనుకుంటే మాత్రం మా ఎంబడి కలిసి కాన్స్టిట్యున్సీలో అందరితో పని చేయవలసి వస్తుంది, కానీ కాంగ్రెస్కే పనిచేస్తుంది. ఆయన పక్కా కాంగ్రెస్. సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉందా? డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా సార్? లేదు అట్లేం లేదు. మేము పక్కా మేము బీఆర్ఎస్ కాబట్టి పబ్లిక్ ప్రజలలో అందరికి ఇదే చెప్తాం. మనకు ఎన్నుకునే నాయకుడు మనం మోసం చేసింది కాబట్టి మనం పక్కా మంచి నాయకుని ఎన్నుకొని మనం గెలిపించుకోవాలని మాకు. ఈ 2 సంవత్సరాల్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏమైనా డెవలప్మెంట్ చేశారా సార్? లేదు అప్పుడు ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇప్పుడైతే మా బస్సులో కూడా అయినా బయట అయినా కూడా అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది, మొత్తం అంతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక దానివల్ల చాలా పబ్లిక్ కూడా అది ప్రాబ్లం లేదు. వాటర్ గెలిచిన తర్వాత కాన్స్టిట్యున్సీకి వచ్చి తిరిగారా అక్కడ? లేదు రాలేదు. ఏమేమి అయిందంటే యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ ఏదైనా సమస్య ఉంటే రావాలా, తిరగాలి, చెయ్యాలి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కంపల్సరీ నువ్వు వచ్చి చూడాలి, చెయ్యాలి అందరికి. ఆయన బీఆర్ఎస్ ఉన్నాడా కాంగ్రెस ఉన్నాడా ఆయనకే తెలియనప్పుడు ఇక ఏం చెప్తారు. बीआरएस में रहते तो या ये मीटिंग में रहते थे ना, आज ये मीटिंग में नहीं है ना, तो इसका मतलब है कांग्रेस में है ना, और क्या है।
मैं बीआरएस में अगर रहते तो ये मीटिंग में रहते थे ना, यहाँ आके अटेंड करते थे, पब्लिक के सामने बोलते थे अच्छा बुरा क्या है, कुछ भी नहीं बोले ऐसा। क्या है, थोड़ा बहुत करे उसके बाद छोड़ दिया, आ रहे नहीं इधर, देख रहे नहीं, कुछ भी नहीं, क्या भी नहीं। बाकी उसके बारे में नहीं मालूम साहब हमारे जी, वो तो पता नहीं, अब जो अच्छा काम करेगा उसको वोट देंगे। हर किसी को वोट देना तो जरूरी नहीं है ना, जो पब्लिक के बीच में अच्छा काम करेंगे, अच्छा पब्लिक को हेल्प करेंगे, उसको हम जिताएंगे, चाहे दानम नागेंद्र रहने दो या टीआरएस का रहने दो। जो अच्छा एमएलए हमारे लिए काम करेंगे हम उसको वोट देंगे, बस होता है और कुछ भी नहीं जी। बीआरएस पार्टी को देख के डाले, हाँ कांग्रेस पार्टी में चले गए, फिर वापस आते नहीं आते वो आपको नहीं मालूम। जी बीआरएस में तो आए तो यहाँ दिखते थे ना सब, ये मीटिंग में दिखते थे, केटीआर साहब के साथ दिखते थे ना, दिख रहे ही नहीं ना। సార్ నేను దానం నాగేంద్రపై వేసిన పిటిషన్ స్పీకర్ కొట్టివేసింది, మీరేమంటారు సార్? అవును, దొంగలు ఊరు వంచుకున్నట్టుందండి అది. వాళ్ళ స్పీకర్ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చిండు. అది జనాలందరికీ తెలుసు. ఆయన ఎంపీగా పోటీ చేసిండు, డైరెక్ట్ కండువ కప్పుకొని పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు. ఆయన కూడా ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? జనాలు అందరూ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఎలా ఉందని. దానిలోనే అర్థమైపోతుంది అండి, డ్యూయల్ టోన్ ఉందని వాళ్ళ దగ్గర. కేంద్రంలో ఒకలాగా మాట్లాడతారు, స్టేట్లో ఒకలాగా మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నారు. ఇక్కడ అందరు తెలంగాణ వాళ్ళు అందరూ మోసం చేయడానికే అండి అదంతా. ఇంకే అది చాలా సిగ్గుచేటు అండి. ఆయనకు అంత పెద్ద మనిషి అలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అది ఆయనకున్న అనుభవానికి అలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అది దానం నాగేందర్ పై వేసిన పిటిషన్ ను స్పీకర్ కొట్టివేశారు కదా, దానిపై మీ అవును. అభిప్రాయం? అవును, అది క్లీన్ షీట్ ఇచ్చినారు. దానం నాగేందర్ అన్న అంటున్నారు నేను బీఆర్ఎస్లో ఉన్నా అని. మా కేటీఆర్ ఇప్పుడు ఇవాళ దానం నాగేందర్ది సుప్రీంకోర్టులో ఇవాళ ఆర్గ్యుమెంట్ ఉన్నది. దాని తర్వాత మా కేటీఆర్ సార్ ఏం చేయాలి ఆయన అదే చేస్తారు. నువ్వు బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్లో రామంటారు, లేకుంటే నువ్వు కాంగ్రెస్లో ఉంటే ఒకసారి చెప్పేసాయి వాళ్ళు అని మా కేటీఆర్ అన్న చెప్తారు. అది సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ దానం నాగేంద్ర ఎమ్మెల్యే గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది, కానీ మా పెద్దోళ్ళతోని అడగాలి ముందు. మా పెద్దోళ్ళు అగ్రి అయితేనే బీఆర్ఎస్లో ఉంటారు, లేకుంటే బీఆర్ఎస్లో వాళ్ళు వచ్చి ఇంతకు ముందు వచ్చి అడిగినారు కూడా ఉంటా అని. కానీ అసెంబ్లీలో ఎట్లా ఆయన తిట్టిండు అందరు బీఆర్ఎస్ వాళ్ళకి. దాని కోపం మీద ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తలేరు, రావద్దు అని ఉన్నది ఆయనకి పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నారు, మీరేమంటారు? అంటే మరి అసెంబ్లీలో ఎవరికి చెప్పిండు ఆయన తోలుకిస్తా, నేను కొడతా, హైదరాబాద్లో తిరిగినికి ఇయ్యారని ఎవరికి చెప్పిండు ఆయన? ఆయన బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ లీడర్లకే చెప్పిండు కదా, మరి ఎందుకు చెప్పిండు? అది ఆయనకే తెలవాలి, అందరికీ తెలవాలి. ఆయన ఈ తెలంగాణ వాళ్ళకి అందరికీ తెలిసేలా ఉండాలి. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో టీఆర్ఎస్ లీడర్లకి తిట్టిండు ఆయన. మరి ఎందుకు తిట్టిండు ఆయన బీఆర్ఎస్లో ఉంటే? ఎందుకు తిట్టిండు అది అడగాలి పబ్లిక్. మీరు మీడియా వాళ్ళు కూడా అడగాలి. నేను బీఆర్ఎస్లో ఉంటున్నా, నేను రిజన్ ఇవ్వలేదు అంటున్నాడు. మరి ఎవరికి తిట్టిండు, దేని గురించి తిట్టిండు? నువ్వు లేవు అని తిట్టిండు కదా. హైదరాబాద్లో నువ్వు లీడర్ బీఆర్ఎస్ నుంచి, మరి హైదరాబాద్లో బీఆర్ఎస్ లీడర్లకి తిరిగి నీకు ఇవ్వవా నువ్వు?